భారతదేశ పటాన్ని మార్చే శక్తి. అదే ఆర్టికల్ 3. ఇంతకీ ఏంటిది తెలుసుకుందాం. మన దేశ పటాన్ని ఓ చట్టంతో మార్చేయొచ్చా? రాష్ట్రాల సరిహద్దులను మార్చడం అంత తేలికేనా? దీనికి సమాధానమే ఆర్టికల్ 3. మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం దీనికే ఉంది. సులభంగా చెప్పాలంటే మన దేశ మ్యాప్ని ఒక పెన్సిల్తో గీశారని అనుకుందాం. అలాంటప్పుడు ఆ గీతల్ని చెరిపి కొత్తగా గీసే ఎరేజర్, షార్పనర్ రెండూ పార్లమెంటే అనమాట. సో పార్లమెంట్ అధికారాలు ఏంటంటే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు, సరిహద్దులు, పేర్లు కూడా మార్చేయొచ్చు. దీనికి ఒక మంచి ఉదాహరణ కావాలంటే 2014కి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్పై ఇదే అధికారాన్ని వాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది సరిగ్గా ఈ అధికారం ఉపయోగించే. సరిహద్దులే కాదు, ఒరిస్సా పేరును ఒడిషాగా మార్చడం లాంటివి కూడా దీని కిందకే వస్తాయి. అయితే ఇదంతా ఎలా జరుగుతోంది? దీనికోసం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? మొదట రాష్ట్రపతి సిఫారసుతో ఒక బిల్లును ప్రవేశపెడతారు. తరువాత దాన్ని రాష్ట్ర శాసనసభకు పంపుతారు. ఇక్కడే అసలు విషయముంది. రాష్ట్ర శాసనసభ ఇచ్చే అభిప్రాయానికి చట్టబద్ధత ఉండదు. అవును, రాష్ట్రం ఒప్పుకోకపోయినా సరే పార్లమెంటు ముందుకు వెళ్లొచ్చు. వాళ్ల అభిప్రాయం కేవలం సలహా మాత్రమే. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు 1960లో బాబులాల్ పరాటే కేసులో స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర శాసనసభ పాత్ర కేవలం సలహా ఇవ్వడానికే పరిమితం అని కోర్టు తేల్చి చెప్పింది. ఆర్టికల్ 3కి 2కి మధ్య తేడా ఉంది. ఆర్టికల్ 3 ఇప్పటికే ఉన్న రాష్ట్రాల కోసం. ఈ మొత్తం అధికారం భారతదేశ నిర్మాణం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. భారతదేశం వినాశనం చేయగల రాష్ట్రాల యొక్క వినాశనం చేయలేని యూనియన్. అంటే దేశాన్ని విడదీయలేం, కానీ రాష్ట్రాలను మాత్రం అవసరమైతే పునర్నిర్మించవచ్చు. మరి ఇంత అధికారం ఎందుకు? పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ ఆకాంక్షలు, దేశ ఐక్యత కోసమే. అయితే ఆర్టికల్ 3 కింద పార్లమెంటు అధికారం అపరిమితమా? దానికి హద్దులేవా? పూర్తిగా కాదు. ఈ అధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించకూడదు.